Happy evening, all of you. Happy evening. Happy evening, మీ sir. అందరికి దీవాలి Happy శుభాకాంక్షలు. evening, sir. Happy evening, sir. Thank you, మీకు sir. కూడా, Thank you, Vishnu sir. థ్యాంక్ యూ కన్సు గారు, థ్యాంక్ యూ జయప్రకాష్ గారు, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఎన్నో రోజు? 10th day. 10th, sir. 10th day. 10th day. సూపర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక అద్భుతమైన సెషన్ అని మనకి చెప్పగానే చెప్పిన ఉదయ్ కుమార్ గారు చెప్పారు కదా, అలాంటి అద్భుతమైన సెషన్ లోకి మనం వెళ్లే ముందు నాకు జన్మించిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబోధన నేర్పిన గురువు గారులకు, అలానే నాకంటూ ఒక స్పెషలైజేషన్ ఉండాలి, నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉండాలి అనే విధంగా ఒక ఎదుర్కొన్న ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మంచి అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, అలానే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి మంచి మెలకువలు నేర్పించిన సుధీర్ బంధం రావు గారికి, అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న మెంటర్స్ కి, నాకు సపోర్ట్ చేసిన వెల్ విషర్స్ కి అండ్ పార్టిసిపెంట్స్ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈరోజు ఒక సెషన్ ఏముంటది ఏంటనేది మీకు పోస్టర్ అయితే వచ్చింది కదా, ఆ పోస్టర్ లో మీరు ఏం చూసారు? చాట్ లో మెసేజ్ పెట్టేసేయండి. చాట్ లో మెసేజ్ పెట్టండి. మీరు మీకు వచ్చిన పోస్టర్ ఏంటి, ఈరోజు ఏ సెషన్ ఉంటుందని చెప్పారు? చాట్ చేయటం వచ్చు కదా. ఫాస్ట్ ఒక్క మెసేజ్ కూడా రావట్లేదు. సరే ఓకే, ఈ రోజు మీరు పోస్టర్ చూడలేదు కదా, ఇప్పటివరకు అయినా కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ డే 1 నుంచి ఇప్పటివరకు మీరు కంప్లీట్ చేసుకున్న టాపిక్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాం. ఈరోజు పోస్టర్ లో ఫస్ట్ స్పీచ్ అని వచ్చింది, హౌ టు ప్రిపేర్ యువర్ స్పీచ్. హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాను. శ్రీధర్ గారు. శ్రీధర్ సార్. Sir, happy evening, sir. హ్యాపీ ఈవినింగ్. Sir, this is Sridhar from Mancherial, sir. సార్ మనకి డే 1 ఏంటంటే ఇంట్రడక్షన్ క్లాస్ జరిగింది సార్. మనకి ఇంట్రడక్షన్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 2 వచ్చేసి మనకి మోహన్ పాటిల్ సార్ చెప్పారు సార్ స్టేజ్ ఫ్రైటనింగ్ గురించి. చెప్పారని కాదు, జస్ట్ మీరు టాపిక్ నేమ్ చెప్పారు. ఓకే సార్, స్టేజ్ ఫ్రైటనింగ్ సార్. ఓకే సార్, స్టేజ్ ఫ్రైటనింగ్ గురించి అని సెకండ్ డేలో జరిగింది సార్. అండ్ థర్డ్ డే వచ్చేసి బాడీ లాంగ్వేజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కంటెంట్ ప్రిపరేషన్ సార్. కంటెంట్ ప్రిపరేషన్ ఫోర్త్ వన్ సార్. అండ్ ఫిఫ్త్ వన్ సంజయ్ గారు, శోభా గారిని అడుగుదాం. శోభా గారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్రడక్షన్ సార్. నెక్స్ట్ సార్ చెప్పిన దగ్గర నుంచి చెప్పండి. సార్ ఎక్కడ క్లోజ్ చేస్తారు అక్కడి నుంచి నెక్స్ట్. థర్డ్ బాడీ లాంగ్వేజ్. ఫోర్త్ వచ్చేసి కంటెంట్ ప్రిపరేషన్, వాయిస్ మాడ్యులేషన్ అండ్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, మెమొరీ అక్రోనిమ్స్ అండ్ నవరసాలు, పోస్టర్ మేకింగ్. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ. నా వాయిస్ గ్లో వస్తుంది పెట్టారు, కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే థ్యాంక్ యూ శోభా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ 10 days జర్నీ కూడా మీకు ఒక అద్భుతమైన సెషన్స్, ప్రతిరోజు ఈచ్ వన్ ప్రతిది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. డే 1 నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేసి మీకు ఫస్ట్ స్పీచ్ అని మీకు పోస్టర్ రిలీజ్ అయింది. ఫస్ట్ స్పీచ్ గురించి మనం ఏముంటది అని చెప్పేసి మన ఇంట్రాక్షన్ అనేది ఇక్కడ మన జరుగుతుంది అనమాట.
అయితే నేను ఫస్ట్ స్పీచ్ గురించి మీరు పోస్టర్ అయితే వచ్చింది కదా, ఇంతకుముందు ఎవరైనా మీరు ఫస్ట్ స్పీచ్ ఇచ్చిన సందర్భం ఏదైనా ఎదురైందా? అయితే ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు ఎదురైన? ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళతో వింటాను. ఫస్ట్ స్పీచ్ ఇంతకుముందు మీకు వచ్చే అవకాశం ఉంచి ఆ టైంలో మీరు ఎలా ఫస్ట్ స్పీచ్ ని ఇచ్చారు చెప్పగలరా? నస్రీన్ గారు. అన్మ్యూట్ చేసుకున్న నస్రీన్ గారు. గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. సార్ నేను ఇన్స్టిట్యూట్ లో చేస్తాను సార్. అక్కడ కూడా ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు చాలా భయం వేసింది. నాకైతే అసలు స్టేజ్ ఫియర్ చాలా సార్. అప్పుడు ఒక 2 minutes ఇవ్వడం జరిగింది అంతే. కాకపోతే అది కూడా భయపడుతూ కొంచెం ఆలోచిస్తూ ఇవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ టైం సడన్ గా లేపి అడిగేసరికి ఏం చెప్పలేకపోయినాం. సో ఇప్పుడు మాత్రం చాలా ఇంప్రూవ్ అయినాం సార్. ఓకే. జయప్రకాష్. జయప్రకాష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీరు పాపప్ వచ్చింది మీ స్క్రీన్ మీద. ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ. సార్ నేను ఫస్ట్ స్పీచ్ వచ్చేసి నేను స్కూల్లో వర్క్ చేస్తున్నాను 2009లో. ఓకే. 2009లో స్కూల్లో వర్క్ చేసేటప్పుడు ఒక చిన్న మీటింగ్ సార్. ఏంటంటే స్టూడెంట్స్ కి మన తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆ మీటింగ్ లో తెలంగాణ ఉద్యమం గురించి మోటివేట్ స్టూడెంట్స్ కి అప్పుడు మాట్లాడడం జరిగింది సార్. నాకున్న పరిజ్ఞానంతో కొంచెం తడబడుతూ మాట్లాడడం జరిగింది. కాకపోతే నా వరకు నేను కొంచెం సాటిస్ఫై అయ్యాను సార్. పర్లేదు మాట్లాడగలిగాను అనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది సార్. అక్కడ స్టూడెంట్స్ విత్ స్టాఫ్, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు. ఆ సందర్భంలో మాట్లాడడం జరిగింది సార్. కాకపోతే కొంచెం తడబడ్డాను. ఇవి ఇప్పుడు ఈ క్లాసెస్ విన్నాక అది ఇది కంపేర్ చేస్తే నేను ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలనేది నేర్చుకున్నాను సార్ ఈ క్లాసుల ద్వారా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. మీరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు అనేది మీరు చూశారు కదా. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం తడబడటం అలాంటి అంటున్నారు. చాలా మంది మాట్లాడాలంటే ఒక వేదిక మీద మాట్లాడాలంటేనే కొంచెం అవకాశం దొరకటం అనేది రేర్ గా వస్తుంటాయి. వచ్చిన వాళ్ళు మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగానే మాట్లాడే పరిస్థితి వస్తుంటది. లేదు అని అనుకుంటే మాట్లాడే అవకాశం వచ్చినా సరే ఏం మాట్లాడాలనేది క్లారిటీ లేకుండా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే పైకి పట్టుకోవాలి, మాట్లాడేసేయాలి అనేది అయితే మీ దగ్గర ఎదురయ్యే ఉంటుంది. ఓకే, ఈరోజు మన ఈ సెషన్ లో మీకు టోటల్ మీరు ఏమైతే అనుకుంటున్నారు, ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఈ కోర్స్ లోకి మీరు జాయిన్ అయ్యారు, టోటల్ అన్ని కూడా మీకు క్లారిటీ అయితే నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లస్ మీకు ఫస్ట్ డే 1 చూసుకున్నట్టయితే మీకు స్టేజ్ ఫియర్ అనేది స్టార్ట్ అయింది. ఇంట్రడక్షన్ నుంచి స్టేజ్ ఫియర్ నుంచి స్టార్ట్ అయింది. ఒక స్టేజ్ ఫియర్ పోవాలంటే ఎలా అనేది మీకు చెప్పారు. జస్ట్ మీరు స్టేజ్ ఫియర్ పోవాలి అని అంటే మీకు ఏవైతే చెప్పారో అవి కంపల్సరీగా నేను నోట్ చేసుకున్నాను. నోట్ చేసుకున్న వాటిని జస్ట్ నేను భద్రంగా బుక్ లో రాసి పెట్టుకున్నాను అంటే మాత్రం సరిపోదు. మీకు ఏవైతే చెప్పారో, ఏదైతే మీకు చేస్తే మీలో స్టేజ్ ఫైట్ అంటే భయం అనేది పోవటానికి మీకు ఒక ఆస్కారం అనేది ఉంటుందో అవన్నీ మీరు అక్కడ ఫస్ట్ డే 1 రోజు మీరు చూసుకున్న పాయింట్స్ ని మీరు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని దాని మీద మీరు వర్కౌట్ చేస్తేనే మీకు అవుతుంది. ప్లస్ దాని తర్వాత మీకు ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఒక వేదిక మీద మనం మాట్లాడాలి అని అంటే మన అటైర్ ఎలా ఉండాలి అంటే మీకు బాడీ లాంగ్వేజ్ మీకు ఏ విధంగా ఉంటే మీరు మాట్లాడటానికి మన స్ట్రక్చర్ మన అటైర్ ఎలా ఉంటుంది మీరు ఆ రోజు ఆ సెషన్ నేర్చుకున్నాం. ఆ సెషన్ అంతా ఎలా మీకు చెప్పారో వాటిని కూడా మీరు ఫాలో అప్ చేయాలి. ఒక సెషన్ జరుగుతున్న ఒక మీటింగ్ లో ఎక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక బ్లీజరే ఉండాల్సిన అవసరం లేదు.
సింప్లిసిటీగా మీరు ఉన్నా సరిపోతుంది. కానీ మీరు అక్కడ సింప్లిసిటీ మెయింటైన్ చేసిన మాట్లాడాలంటే చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉంటాం, తడబడుతూనే ఉంటాం. ఏం మాట్లాడదో తెలియక అక్కడ సిచ్యువేషన్ ఏంటి తెలిసినా సరే మీరు మాట్లాడే అవకాశం వచ్చినా మీరు మాట్లాడిన సందర్భం ఉంటుంది. దానికోసం మనకి కంటెంట్ ప్రిపరేషన్ తీసుకొని వచ్చాం. ఈ కంటెంట్ ప్రిపరేషన్ కూడా మీరు చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా కంటెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారో అనే ఒక క్లారిటీ మీకు వచ్చినట్టయితే, ఆ కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలిసినట్లయితే మీరు అద్భుతంగా మీరు ఒక ప్రజెంటేషన్ ని తీసుకురావచ్చు. ఇవన్నీ 3 ఉంటే సరిపోదండి. ప్రపంచంలో మనిషిని ప్రభావితం చేసే మాట ప్రపంచాన్ని శాసించేలాగా చేస్తుంది. మనిషిని మాత్రం ప్రభావితం చేస్తుంది, కానీ మాట మాత్రం ప్రపంచానికి మీరెవరో తెలిసేలా తెలియజేస్తుంది మీ యొక్క మాట ద్వారాగా. ఆ మాటే వాయిస్ మాడ్యులేషన్ మీరు చేసినట్లయితే అద్భుతమైన ఒక స్పీకర్ గా ఎలివేట్ అవ్వచ్చు. మీరు ఈ 4 ఉంటే సరిపోతాయి అంటే సరిపోతాయి, కానీ వీటికి మీరు కొంచెం ఎఫెక్టివ్నెస్ కానీ, వీటికి ఇంకా మీరు ఎక్స్ట్రా ఎనర్జీ తో ఇంకేమైనా మీ వే ఆఫ్ స్టైల్ టాకింగ్ ఏమైనా చేయదలుచుకుంటే నవరసాలు యాడ్ చేయండి. అవన్నీ యాడ్ చేసి చేసినట్లయితే ఇంకా ఎఫెక్టివ్ గా మీ ప్రసంగం అనేది ఉంటుంది. కానీ మీరు ఎవరో ప్రపంచాన్ని పరిచయం అవ్వాలా, లేదా నలుగురు పరిచయం అవ్వాలా, లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియాలి అని అంటే మీకు ఆల్రెడీ పోస్టర్ మేకింగ్ నేర్పించారు. ఒక పోస్టర్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు చూపించారు. స్టేటస్ పెట్టుకోండి, మీరు ఏం చెప్తున్నారో కనీసం మీ పక్కన ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. లేకపోతే కొంచెం 10 మందికి పంపించండి, చిన్న జూమ్ లింక్ పంపించండి, ప్రాక్టీస్ చేయండి. కొత్తగా ఉన్న వాళ్ళకైతే మీరు చెప్పే కంటెంట్ ని ఇది నవ్య డేస్ కరెంట్ అఫైర్స్ ఏంటనేది తెలుసుకోండి, వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి. చిన్నగా ఏదో ఒకటి ఇంటరాక్షన్ అవుతూ ఉంటే మీకు భయం అనేది పోతుంది, ఎలా మాట్లాడాలో అని తెలుస్తుంది. మనకు ప్లస్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. బయట సొసైటీకి వెళ్ళిన తర్వాత మనకు స్పెషల్ గా కనిపించడానికి టోటల్ ఈ సెషన్ అంతా మీకు ఒక మంచి వండర్ఫుల్ స్పీకర్ వచ్చారనో, ఒక వండర్ఫుల్ ట్రైనర్ దొరికారనో, ఒక బెస్ట్ పర్సన్ నుంచి ఒక మెసేజ్ నేను తెలుసుకోగలిగాను అనో, డిఫరెంట్ కామెంట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు డోటామన్ సెషన్ లోకి వెళ్ళినట్టయితే స్వామి వివేకానంద గారు ఒక కొటేషన్ నాకు చాలా నన్ను ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు నాకు ఇంపాక్ట్ కి రాకముందు నేనేం చేయాలి అనేది నాకు క్లారిటీ ఉండేది, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. కాకపోతే ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలనేది చిన్న కథలు రాసేవాడిని చిన్నప్పుడే, కానీ కథల్ని ఎలా బయట తీసుకురావాలో తెలిసేది కాదు. ఒక మంచి అవకాశం వచ్చింది, ఒక ఫిల్మ్ స్టూడియోకి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి ఒక స్టోరీ చెప్తే ఒక సినిమా అవకాశం అనుకున్న ఒక అవకాశం కూడా వచ్చింది. నాలో ఉన్న ఒక చిన్న భయంతో అక్కడి నుంచి నేను వెనకడిగేశాను. స్టిల్ టుడే ఈ రోజు వరకు అక్కడికి మళ్ళీ నేను చేరుకోలేకపోయాను. కానీ తర్వాత నాకు తెలిసిందంటే నేను ఏదైనా చేయగలను, నేను సాధించగలను అనే నాకు ఒక సంకల్పం, బలం, ఒక ధైర్యం నాకు ఇంపాక్ట్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఆన్ స్క్రీన్స్ మీద కూడా వెళ్ళి నేను అలవోకగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు భయం ఉన్నా మాట్లాడటం తెలియదు, ఏం తెలియదు. రాయమంటే పెన్ను పేపర్ ఉంటే చాలు. బహుశా నా అన్నప్రశ్నప్పుడు నేను పెన్ను పేపర్ పట్టుకున్నానేమో, మాట్లాడటం నాకు లేకపోతే అందరితో కలవటం తెలియదు. అప్పుడు ఇది జనరల్ గా మనకు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఇలాంటివి ఎదురవుతుంటాయి కాబట్టి చిన్న ఒక మెమొరీ గుర్తుకొచ్చి మీతో షేర్ చేస్తున్నాను. అట్లా అలా జరిగిందేమో, అందుకని పెన్ను పేపర్ మీద ఎక్కువ వర్కౌట్ చేసిన, కానీ మాట త్వరగా ఎప్పుడు నేను తీసుకురాలేదు. కానీ ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను అని అనిపించిందంటే నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేశాను. ఈపీఎస్ లో మీకు ఏవైతే చెప్పారో యాజ్ ఏ స్పీకర్ గా కావాల్సినవన్నీ
అవన్నీ నేను చేయగలిగాను కాబట్టి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను. అలా మాట్లాడగలుగుతున్నా అంటే నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది, ఇంపాక్ట్ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే స్వామి వివేకానంద గారు ఒక కొటేషన్ నన్ను చాలా అంటే చాలా ప్రభావితం చేసింది. ప్రతిరోజు నీతో నువ్వు మాట్లాడుకో, లేకపోతే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోతావు అన్న ఒక కొటేషన్. అప్పటి వరకు నీకు కొటేషన్ కూడా ఎప్పుడు చదివేవాడిని కాదు, ఎప్పుడు ఒకరిని ఫాలో అయ్యేవాడిని కాదు. ఏదనుంటే నాకు తెలిసింది నేను రాయటం, చదవటం ఇవి చేసేవాడిని తప్ప ఒకళ్ళని ఫాలో అవ్వాలి, ఒకళ్ళ ద్వారా ఇది తెలుసుకోవచ్చు, ఇంకా ఎక్కువ మనం నాలెడ్జ్ వస్తుందని నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఒక్క కొటేషన్ మాత్రం నిజంగా నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే అది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రభావితం చేసే విధంగా ఉంది. ప్రతిరోజు నాతో నేను మాట్లాడుకోగలిగాను కాబట్టి మీ ముందుకు ఈ రోజు రాగలిగాను. నాతో నేను మాట్లాడుకోవడం అంటే ఎంతమంది, చాలా మంది మీతో మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి కదా, కానీ ఆ సందర్భాలు నా లైఫ్ లో కూడా చాలా జరిగినాయి. నా లైఫ్ జర్నీ మొత్తం జరిగింది. కానీ ఏం మాట్లాడుకున్నానంటే ఉపయోగం లేని మాటలు మాట్లాడుకున్నా. కానీ ఇప్పుడు ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడుతున్నా. ఎలా మాట్లాడాలో నాకు నేనుగా మాట్లాడుకొని నేను నేర్చుకుంటున్నా. ఆ మాటల ద్వారాగా సెషన్స్ చెప్పడానికి వెళ్ళినా, ఇంకొక ఎక్కడన్నా ఛానల్స్ కి వెళ్ళి ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేసిన, ఇంకొక వేదిక మీదకి వెళ్ళి అవకాశం వస్తే మైక్ పట్టుకొని మాట్లాడినా ఒక స్పష్టమైన క్లారిటీతో వెళ్ళి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇక్కడ నేను అని అంటున్నానంటే ఆ పదంలో మీరు ఉన్నారనేది ఒకటి చూడండి. నేను అలా మాట్లాడుతున్నానా, మాట్లాడలేదా, నేను ఎలా మాట్లాడాలి, నేనేంటి అనేది చూడండి. మనకు ఫస్ట్ స్పీచ్ అనేది మనం ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వేదిక మీద వెళ్ళాం. ఒక ఫస్ట్ స్పీచ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక్కసారి ఫస్ట్ టైం ఇస్తుంది. ఒక 10 మంది ముందు మాట్లాడుతున్న ఫస్ట్ స్పీచ్, 100 మంది ముందు మాట్లాడుతున్న ఫస్ట్ స్పీచ్, మీరు ఒక్కరితో మాట్లాడుతున్న ఫస్ట్ స్పీచే. ఆ ఫస్ట్ స్పీచ్ లో ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు వణకటం, లేకపోతే తడబాటు పడటం, ఇలాంటి చాలా చాలా మనకి ఫేస్ చేస్తుంటాం. చెమట్లు పట్టడం ఇలాంటివి ఫేస్ చేస్తున్నాం. ఇవన్నీ ఎలా అధిగమించాలి అని అంటే ఈరోజు మీకు ఈ సెషన్లో చాలా చాలా విషయాలు తీసుకురాబోతుంది. చిన్న పీపీటీ షేర్ చేస్తాను మీకు. పీపీటీ ద్వారాగా ఒక ఫస్ట్ స్పీచ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ స్పీచ్. యాక్చువల్లీ మనలో ఉండే భయాలని ఎలా ఉంటాయో ఫస్ట్ చూద్దాం ఒకసారి. అందరికి ఫస్ట్ ఇది వచ్చేది ఇదే అనమాట. యాక్చువల్లీ భయాన్ని ఎప్పుడు వదలాల్సిందంటే మనం ఈ భూమి మీదకి వచ్చే ముందు మనం సేఫ్ గా తల్లి గర్భంలో మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి వస్తామో, వచ్చినప్పుడు ఫస్ట్ మనల్ని తాకి అమ్మ కాకుండా మరొక వ్యక్తి. ఆ వ్యక్తి స్పర్శ తెలుసుకుంటామో, లేకపోతే అమ్మ స్పర్శ తగలేదని అనుకుంటామో, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఫస్ట్ అయితే మనం భయం పడతాము. ఈ సొసైటీలోకి వచ్చినప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనకు ఏదో తెలియని ఒక కొత్త ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు. కొత్త ప్రపంచాన్ని చూసి అప్పుడే కళ్ళు తెరిచి కొత్తగా చూడటం అయి ఉండొచ్చు. లేకపోతే మనకు ఒక స్పర్శ తగలటం వల్ల కలిగే ఫీలింగ్ అయినా ఉండొచ్చు. ఆ భయం పడినప్పుడు ఫస్ట్ బాగా ఏడుస్తారు. ఆ బాగా ఏడ్చినప్పుడు ఎప్పుడైతే తల్లి అమ్మ దగ్గర తీసుకెళ్లి పాలు తాగిస్తారో భయం పోతుంది. ఆ భయం పోయినప్పుడు నేను మా అమ్మ దగ్గరకు వచ్చాను, నేను హ్యాపీ, నాకు ఏ ప్రాబ్లం లేదు అని ధైర్యం వస్తుందో లేదు. ఆ భయాన్ని అయితే అమ్మ తగినట్టు
బహుశా అప్పుడే వదిలేసి ఉన్నట్టయితే ఆ భయాన్ని ఈ రోజు ఇంతమందికి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం వచ్చి ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఆ భయాన్ని అప్పుడు వదిలేయకుండా ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక సందర్భం ఏదో ఒక విధంగా ఎంత అయినా ఏదో ఒక చిన్న భయం అనేది వస్తుంది. ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ కూడుకున్నాం పెద్ద స్పీకర్స్ అయితే. అదే కొత్తగా మాట్లాడుతుంటే ఆ భయం అనేది తడబాటుతోనూ, వణుకుతోనూ, శివరంతో, చెమటలతోనూ డిఫరెంట్ ఎదురవుతూ ఉంటారు. కానీ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఫస్ట్ మనకు అనిపించేది ఏంటంటే నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. మనకుండేది ఒక మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మనకు కలిగే ఫీలింగ్స్ అన్నమాట. పలానా వ్యక్తిలాగా నేను మాట్లాడలేను. ఒక వ్యక్తితో కంపేర్ చేసుకుంటూ మనం ఆలోచిస్తాం. నేను మాట్లాడితే నవ్వుతారు, వాళ్ళు ఎవరైనా నవ్వుతారేమో అనేది మనం మాట్లాడటం ఆగిపోతుంది. నా తర్వాత ఎవరైనా మాట్లాడితే నేను తక్కువ అయిపోతానేమో అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, తేలికైపోతానేమో. కానీ మనం మాట్లాడుతుంటే మన స్పీచ్ మర్చిపోతున్నాము, ఏం చెప్పాలి, ఎలా మర్చిపోతున్నాము అన్న ఫీలింగ్. లేకపోతే నా తప్పులు వెతకడానికి రెడీగా ఉంటారు. అరే నువ్వు అలా మాట్లాడావు, నువ్వు ఇలా మాట్లాడావు, ఇది ప్రాబ్లం, నువ్వు ఇలా చేసావు, ఈ తప్పు చాలా చెప్తారు. ఫస్ట్ టైం మనం మాట్లాడుతున్నప్పుడు మనకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కాబట్టి మనకి చెప్తారు. అప్పుడు ఇవి కూడా యాడ్ అయితే అప్పుడు ఇంకొంచెం అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ తో మనం ఎదురు చూస్తుంది. కానీ ఇంకొకటి, నా మాటలు ఏదైనా తప్పులు వస్తే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, కానీ తప్పులు వచ్చినా నేను మాట్లాడటం ఆఫ్ చేస్తే సెషన్ ముందుకు వెళ్తుందా? లేదు కదా. కానీ నేను మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉన్నా ఏమన్నా సరే మాట్లాడాలి. తప్పులు ఉన్నా సరే ఎలా ఉన్నా దాన్ని తర్వాత నేను క్లారిటీ తీసుకుంటా, దాన్ని నేను సరి చేసుకుంటా అని ఆలోచన వస్తే ఓకే. అసలైన విషయం ఏంటంటే ఫస్ట్ ఇంకా నాకు మైక్ ఇస్తే దడ పుడుతుందేమో. సహజంగా ఇవన్నీ ఉంటాయి కదా అందరికి, అవునా? ఉంటాయి కదా. ఇదే ప్రాబ్లం అందరు ఫేస్ చేసేది ఇవే కదా. ఎవరు కూడా మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లో నేను అడిగిన వాటికి సమాధానం చెప్పలేదు. ఓకే, కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళకైతే అసలు వింటున్నారో లేదో కూడా తెలియదు. మీకు ఇది ఒక చాలా మెమొరబుల్ సెషన్ గా ఈ సెషన్ మీకు ఇచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ప్లీజ్ దయచేసి అందరూ కెమెరా ఆన్ చేయండి, చాలా ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి. ఇవాళ ఇప్పుడు మనం చూసిన ఫీలింగ్స్ అందరికీ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎస్, ఈ ఫీలింగ్స్ సహజంగా ఒక వ్యక్తికి ఉండే ఫీలింగ్స్ అని ఇది ఎవరో చెప్పారు, నేను చెప్పిన కాదండి. పట్టాభిరామన్ గారు తీసుకొచ్చిన అంశాలు 8 పాయింట్స్ కూడా. ఇప్పుడు మనం ఈ స్పీచ్ లో ఎలా ఉంటది మన సెషన్ లో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఒకటి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, ఇక్కడ మీరు ఏమి అనుకుంటున్నారు? దీన్ని హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఏం చూస్తున్నారు? రక్షిత్ గారు. సార్ వాళ్ళు మ్యాప్ ప్లానింగ్ చేస్తున్నారు సార్. ఇక్కడ మనం పిక్నిక్ ఏమో అట్లా. నెక్స్ట్ శోభా గారు. శోభా గారు మ్యాప్ లాంటి చూస్తున్నారు సార్. లొకేషన్ లైక్ మ్యాప్ చూస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ జయప్రకాష్ గారు. లొకేషన్ పాయింట్ ఆఫ్ చేస్తున్నాను సార్. రైట్. రిమైనింగ్ పర్సన్స్ తో మళ్ళీ ఉంటాయి, మీకు మళ్ళీ కనెక్ట్ అవుతాను, అట్లానే ఉండండి. ఇది ఇక్కడ ఏం చేస్తున్నారని చూద్దాం. జస్ట్ ప్లానింగ్. మనం ఎప్పుడైనా సరే ఒక ప్లానింగ్ అనేది, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదా మన లైఫ్ కి? మనం ఏ పని చేసినా సరే ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి, 2 ఆప్షన్ ఉండాలి మీకు.
ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలా, శ్రీధర్ గారు ఎలా చేస్తారు సార్? సార్ ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం సార్, డిజైన్ చేసుకుంటాము. ఎంత ఏరియా తీసుకోవాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం సార్. ఓకే. దాంట్లో ప్లింత్ ఏరియా ఎంత కావాలనేది తీసుకుంటాము. తర్వాత ఫ్లాట్ ఏరియా ఎంత కావాలని, బిల్డింగ్ ఏరియా ఎంత కావాలనేది తీసుకుంటాం సార్. ఓకే. దాన్ని బట్టి పార్టీషన్ సైజెస్ తీసుకుంటాము. ఓకే. ఒక మ్యారేజ్ చేయాలంటే రాజేశ్వరి గారు కెమెరా ఆన్ చేసుకుంటే మీకు మాట్లాడే అవకాశం ఇస్తానండి, లేదంటే రిమైనింగ్ పర్సన్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. నస్రీన్ గారు, మ్యారేజ్ చేయాలంటే అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి రాజేశ్వరి గారు కెమెరా ఆన్ చేసుకొని ఉండండి, మళ్ళీ పిలవలేదు, డైరెక్ట్ మీకు మాట్లాడే అవకాశం ఇస్తాను. నస్రీన్ గారు, మ్యారేజ్ కి వచ్చేసి ఫస్ట్ ఏ డేట్, ఆ డేట్ లోపు మనం ఏమేమి పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి, ఏమేమి కావాలి మనకి అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది సార్. ఓకే. డేటు, పనులు, ఫస్ట్ డేట్ సార్, దాని తర్వాత మేము లొకేషన్ ఎక్కడ చేయాలి అనుకుంటున్నాం. సో ఫుడ్ లో అయితే ఏమేమి చేయాలి అనుకుంటున్నాం, ఫస్ట్ ప్లానింగ్ అన్ని చేసుకోవాలి, వాటికి మళ్ళీ ఏమేమి అవసరం పడతాయి అనేసి అవి తెచ్చుకోవాల్సి ఉంటుంది సార్. అంటే అమ్మాయి అంటే అబ్బాయి అవసరం లేదు, అబ్బాయి అంటే అమ్మాయి అవసరం లేదు, డేట్ ఒకటి పెట్టి స్టార్ట్ చేస్తే సార్. లేదు సార్, ఇద్దరు ఉంటేనే కదా సార్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాము, మ్యారేజ్ అంతా. అంటే మన ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించేది ఏంటంటే, అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, పెళ్ళిడికి వచ్చారు, పెళ్లి చేయాలా, మంచి సంబంధం ఉన్నాయా లేదా అని ఒక నలుగురు చెప్పడం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. వన్ బై వన్ ఒక్కొక్కటి మనం మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఉంటాయి, ఇంకా లాంఛనాలన్నీ అవన్నీ ఉంటాయి, అవన్నీ ప్లాన్ చేసుకుంటాం ముందే. ఓకే. నెక్స్ట్ రాజశ్రీ గారు ఉన్నారా? ఓకే. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనకు ఒక ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలా, ఛానల్లో మనకి ఎలాంటి కంటెంట్ తీసుకోవాలా, టైటిల్ ఏం పెట్టాలా, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే ఆడియన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ప్రాపర్ ప్లానింగ్ అయితే చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. ఓకే. అట్లా ఒక మంచి లీడర్ రావాలంటే ఎలా, మీరే ఒక మంచి లీడర్ రావాలనుకుంటున్నారు, మీరు ఒక మంచి లీడర్ రావాలంటే ఎలా? చాలా యాక్టివ్గా ఉన్నావు నన్ను రక్షిత్, ప్లీజ్ వాళ్ళని యాక్టివ్ ఉంచండి, లోయర్ హ్యాండ్ చేయకండి. రక్షిత్, మనం లీడర్ క్వాలిటీస్ ఉండాలి సార్, అలానే గుడ్ క్వాలిటీస్ మనం చిన్నప్పటి నుంచే పీపుల్ ఎలా లీడ్ చేయాలో నేర్చుకోవాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్, మంచి లీడర్ అయితే ఉన్నాను. చిన్నారావు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్. మంచి లీడర్ కావాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి సార్, మనం శ్రద్ధగా వినాలి, ముందు మనం శ్రద్ధగా నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మనం మంచి లీడర్ కాగలుగుతాం. ఓకే. నేర్చుకుంటే మంచి లీడర్ కావాలి. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మంచి జాబ్ కొట్టాలి, నాకు ఒక లైఫ్ సెటిల్ అయిపోవాలి, అప్పుడు మంచి జాబ్ వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ అలాగే వెళ్ళిన భయం అని కావాలి, ఏం అడుగుతారు, ఎలా అడుగుతారు, ఏముంటుంది అని. కానీ ముందే మనం ప్రీ ప్లానర్కి వెళ్తే మాత్రం ఇలాంటివి అవసరం ఉండదు. ఒక మంచి కంపెనీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, ఒక మంచి కంపెనీ బిల్డ్ చేయాలంటే దానికి కూడా ఒక ప్లానింగ్ అనేది కావాలి. ప్లానింగ్ అనేది ఎట్లా? ప్లాన్ ఏ, ప్లాన్ బి. అంటే ప్లాన్ ఏ అంటే మీరు ఫస్ట్ ఏదైతే మీరు ప్లాన్ చేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవుతున్నారు. ఇక మీకు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఫెయిల్ అవ్వటం ఏదైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆగిపోకూడదు, అయ్యో నేను ట్రై చేసుకుని నాకు అవ్వలేదు, వేస్ట్ అని చెప్పి ఆగిపోకూడదు. కానీ ప్లాన్ బి అప్లై చేయాలి. ప్లాన్ బి ఏదైనా సరే అండి, ఇక్కడ ఫస్ట్ పిచ్ గురించి చెప్పట్లేదు. ఈ ప్లానింగ్ అనేది ఏ పని చేసినా, మనం ఏం చేస్తున్నా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది మన లైఫ్ కి ఉంటే 100% మనం సక్సెస్ సాధిస్తాం. జస్ట్ ఇప్పుడు మన జర్నీ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది.
ఫస్ట్ స్పీచ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, ఒక అద్భుతమైన స్పీకర్ గా మీరు ఎలా మీరు ఎలివేట్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ జర్నీ కూడా మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే 50 మెంబర్స్ ఉన్నారో నాతో కలుపుకొని అందరం కలిసి ఒక ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నాం. ఫ్లైట్ లో నేను ఒక పైలట్ అన్నాను, మీరందరూ ప్యాసింజర్స్. ఓకే, ఈ జర్నీ అనేది ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ల్యాండింగ్ అయ్యేదాకా ఎలా ఉంటది అనేది మనం సెషన్ లో చూద్దాం. ఫస్ట్ ఒకసారి ఆలోచించండి, నేను ఈ చెప్పే పాయింట్స్ ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు అనౌన్స్ చేసుకోండి. వాట్ ఈస్ ఫస్ట్ స్పీచ్? ఫస్ట్ స్పీచ్ అంటే ఏంటి? ఫస్ట్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుందా? లాస్ట్ స్పీచ్ అనేది ఒకటి ఉంటుందా? ఇది ఒకటి. రెండోది వచ్చేసి వాట్ ఆర్ యూ స్పీకింగ్? మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారు? మీరు మాట్లాడేదాన్ని ఆడియన్స్ ఎందుకు వినాలనుకుంటున్నారు? అలానే ఆడియన్స్ మీరు మాట్లాడేదాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మీరు ఏదైతే చెప్పారో వెళ్ళి ప్రసంగం చేశారో అది వాళ్ళు ఎందుకు వినాలి, వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి మీ ప్రసంగాన్ని, ఏం అవసరం? ఇంకొకటి, వాట్ ఆర్ యువర్ మీటింగ్ పర్పస్? మీ మీటింగ్ పర్పస్ ఏంటి అసలుకి? ఆ మీటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి? స్పీచ్ ఇంపార్టెన్స్ ఏంటి? అలానే అసలు మీరు ఎవరో క్వశ్చన్ చేసుకుని ఒకసారి, మీరెవరు, మీకున్న అర్హతలు ఏంటి, మీ ప్రసంగాన్ని ఎందుకు వాళ్ళు వినాలి, ఎందుకు రావాలి? పబ్లిక్ స్పీకర్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేకపోతే నలుగురితో మీరు చెప్పాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి అన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది స్పీకర్ గా మీరు ఎలివేట్ అవ్వటానికి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజెస్ లో మీకేం కనిపిస్తుంది? ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. హ్యాండ్ రైజ్ చేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాను, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. కనీసం నిన్ను చూసానా మిగతా వాళ్ళైనా వాళ్ళకి ఇంకా భయం ఉంటే భయం విధంగా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా మీ సెషన్ వెళ్తూ ఉంటది, ఇంకా మీరు కూడా చాలా యాక్టివ్ అవుతారు. సంధ్య గారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు సార్ అక్కడ. ఓకే, అంటే జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, రకరకాల మనుషులు వ్యక్తిత్వాలు అనేవి కనిపిస్తున్నాయి అక్కడ, పర్సన్స్ అనేవాళ్ళు. ఇంకా ఎవరున్నారని చేసుకుని చూద్దాం. ఫస్ట్ ఒక ప్రసంగం మనం చేసేటప్పుడు ఆడియన్స్, ఇక్కడ మీకు చూసింది ఇమేజెస్ లో ఆడియన్స్. ఇక్కడ మనకు స్పీచ్ కి మనం వెళ్తున్నామని అంటే ఆడియన్స్ ఎవరో మనకు తెలిసి ఉంటారు. ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, ఎవరు వాళ్ళు? ఆడియన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆడియన్స్ అనేవాళ్ళు, మనం ఒక స్పీచ్ ఇస్తున్నామని అంటే అది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇస్తున్నామా, స్టూడెంట్స్ కి ఇస్తున్నామా, ఫ్యాకల్టీస్ కి ఇస్తున్నామా, అది ఎవరికి ఇస్తున్నాం అనేది ఒక క్లారిటీ అనేది ఉండాలి. దాని తర్వాత ఒక సేల్స్ ప్రమోషన్ కోసమా, అంటే ఒక ప్రొడక్ట్ ప్రమోషన్ కోసమా, మార్కెటింగ్ కోసమా, ఎట్లా అనేది. పొలిటికల్ మీటింగ్ పబ్లిక్ కి ఇస్తున్నారా, లీడర్స్ ఇస్తున్నారా, పొలిటికల్ పార్టీ వర్క్ షాప్ కి నిర్వహిస్తున్నారా. జైలు, క్రిమినల్స్ ఉంటారు. క్రిమినల్స్ అంటే వాళ్ళ పరివర్తనలో మార్పు రావటం కోసం మీరు జరిగిపోయిన గతాన్ని గుర్తు చేస్తూ వాళ్ళకి ప్రసంగం చెప్పకుండా, మీరు తప్పు చేసి వచ్చారు, ఎందుకని మీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఇది మీ తలరాత, మీ జీవితం ఇట్లా నాశనం అవ్వడానికి కారణం ఇది అని వాళ్ళకి ఈ విధంగా ప్రసంగం ఆ పాయింట్స్ టచ్ చేయకుండా, వాళ్ళు జైలు జీవితం అనుభవించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి జీవితాన్ని వాళ్ళుగా ఏర్పరచుకోవచ్చు అనే వాటి మీద మాకు ప్రసంగం ఇస్తే ఎలా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళామనుకోండి, అడల్ట్స్ ఉంటారు, వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ లో, కార్పొరేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఎవరు, మనం ఎవరికి ఇస్తున్నాం
అనేది ఆడియన్స్ అనేది తెలిసి ఉంటే దానికి తగ్గట్టుగా మనం ఈ స్పీచ్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మూవీస్ లో కూడా ఒకసారి ఇస్తుంటారు, ఈవెంట్స్ లలో ఇస్తుంటారు, ప్రోగ్రామ్స్ లో ఇస్తుంటారు. ఓకే, అలా చూసుకున్న తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు ఒక డయాస్ వేదిక అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇదేనంటే ఈ వేదిక ఏ వేదిక? సారీ ఫర్ ఇంటరప్షన్, మీ వాయిస్ లో వస్తుంది సార్. వస్తుందా? ఇప్పుడు వస్తుందా? ఇంకా వాయిస్ వస్తుందా? ఎస్ సార్, ఓకే. వాయిస్ వస్తుందా? ఓకే, రైట్. నో ద అకేషన్. మన అకేషన్ ఏంటని తెలిసి ఉండాలి. అకేషన్ ఎలా ఉంటాయి అని చూసుకుంటే, మన పబ్లిక్ స్పీకింగ్ సెక్టర్స్ ఎలాంటివి ఉంటాయి అంటే సెమినార్స్ ఉంటాయి, ఓకే, కాన్ఫరెన్స్ ఉంటాయి, వర్చువల్ ఈవెంట్స్ ఉంటాయి, అవార్డ్స్ ఈవెంట్స్ ఉంటాయి, స్పెషల్ ఈవెంట్స్, పబ్లిక్ మీటింగ్, ఇలా డిఫరెంట్ అకేషన్స్. ఈ అకేషన్స్ లో మీ పాత్ర ఏంటి? అకేషన్ మీరు స్పీకర్ గా వెళ్తున్నారా? ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? అక్కడ స్పీకర్ ని ఇంటర్వ్యూ చేస్తున్నారా? లేకపోతే యాంకర్ గా మీరు ఈ రోల్ అనేది ఉందా అని తెలుసుకుంటాను. మీరు అక్కడ ఏమైనా తెలుసుకున్నట్లయితే దానికి తగినట్టుగా మనం అకేషన్ కి ఒక క్లారిటీ ఉంటే మనకి ఒక మంచి ప్రిపరేషన్ లో మనం ఉంటాం. అలానే ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది, ఒక్కరిని ఇంట్రాక్షన్ ఇమేజ్ ఇచ్చి నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఎవరు? కుమార్ గారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇమేజ్, ఏం అర్థమైంది? లైబ్రరీకి వెళ్ళి మనకి కావాల్సిన బుక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. తనకు కావాల్సిన బుక్ ని సెలెక్ట్ చేసుకుంటాం సార్. కావాల్సిన బుక్ సెలెక్ట్. ఓకే, రైట్. ఓకే, మనకి కావాల్సిన ఒక బుక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, మనకేంటంటే అకేషన్ ఏంటో తెలిసింది, ఎక్కడ మాట్లాడాలో తెలిసింది, ఏం మాట్లాడాలో తెలిసింది, మన రోల్ ఏంటో తెలిసింది. కానీ మనం మాట్లాడే టాపిక్ కూడా ఏంటో మనకి తెలుస్తుంటే మనం స్పీచ్ ని మనం అద్భుతంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. టాపిక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ ఏ పర్పస్. మన పర్పస్ ఏంటో కూడా తెలిసి ఉండాలి. పర్పస్ అంటే మనం ఎడ్యుకేట్ చేస్తున్నామా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామా, లేకపోతే మోటివేషన్ చేస్తున్నామా, ఒక వర్క్ షాప్ నిర్వహిస్తున్నామా, ఈ పర్పస్ అనేది. అలానే మనకు కంటెంట్, గేదర్ కంటెంట్ అంటే మనకు టోటల్ అన్ని తెలిసింది కదా. తెలిసిన తర్వాత ఒక కంటెంట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి చూసుకున్నట్లయితే, ఒక ఎగ్జాంపుల్ గా మీ ఇక్కడ మీరు గంప నాగేశ్వర గారి గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారు. మీకు ఒక వేదిక అయితే దొరికింది. ఆ వేదిక మీద గంప నాగేశ్వర గారి గురించి చెప్పాలనుకుంటున్నారు. ఆయనే వస్తున్నారు. అతని గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉండాలి. ఎలా తెలిసి ఉండాలా, ఎలా తీసుకోవాలంటే న్యూస్ పేపర్స్ ద్వారాగైనా మనం తెలుసుకోవాలి, లేకపోతే ఇంటర్వ్యూ ద్వారా కానీ తెలుసుకోవాలి, లేకపోతే ఇంటర్నెట్ నుంచి అయినా మనం తెలుసుకోవాలా, లేకపోతే నలుగురికి డిస్కషన్ చేసుకొని, మన ఫ్రెండ్స్ ఉంటారు, మనకి ఆఫీస్ మెంబర్స్ ఉంటారు, కొలీగ్స్ తో కానీ నలుగురు తెలిసిన వ్యక్తులతో కానీ డిస్కషన్ చేసుకొని గంప నాగేశ్వర గారి గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. మాకు ఇక్కడ ఈ రోజు ఒక మంచి ప్రసంగం ఉంది, తను వస్తున్నారు గెస్ట్ గా, తన గురించి నేను చెప్పాలి అని అంటే వాళ్ళకి, లేదా మీకు తెలిసి ఉండాలా కొంత ఇన్ఫర్మేషన్, మీ ఓన్ థింకింగ్. టోటల్ ఒక న్యూస్ పేపర్, ఇంటర్వ్యూస్, ఇంటర్నెట్ అంటే వెబ్ లో నుంచి కానీ, యూట్యూబ్ లో సెర్చ్ చేసి కానీ, ఇంకెక్కడైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి కానీ, లేదా నలుగురితో డిస్కషన్ చేసుకొని మీకు తెలిసిన ఒక కంటెంట్ ని గ్యాదర్ చేసుకున్నట్లయితే మీకు ఒక మంచి కంటెంట్ అయితే తయారవుతుంది.
ఈ కంటెంట్ తయారైన దాన్ని ఎలా ఎక్కువ కంటెంట్ గా దాన్ని డెవలప్ చేసుకోవాలి అంటే ఒక కంటెంట్ ని మీరు తెలుసుకున్నారు, దాన్ని 1 minute మాట్లాడుతున్నారా, 2 minutes మాట్లాడుతున్నారా, 5 minutes లేకపోతే ఎక్కువసేపు మాట్లాడాలి అని అంటే ఎలా దాన్ని మోర్ కంటెంట్ ఎలా డెవలప్ చేసుకోవాలి చూస్తే మనం షార్ట్ స్పీచ్ గా ఇస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నాడు లాంగ్ స్పీచ్ మ్యూట్ లో ఉందండి. షార్ట్ స్పీచ్ లాంగ్ స్పీచ్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారా, అయితే మీరు ఇచ్చే కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటున్నారా, బెస్ట్ గా ఉండాలనుకుంటున్నారా, అయితే తక్కువ టైం ఉంది ఎక్కువ కంటెంట్ చెప్పాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కువ టైం ఉంటుంది కంటెంట్ తక్కువ ఉంటుంది, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే మీరు ప్రసంగాన్ని ఇవ్వటానికి మీరు వెళ్ళిన తర్వాత మీకు ప్రసంగంలో మీరు చెప్పేది ఒకటి, మీకున్న టైం ఒకటి, ఇంకా చెప్పే అవకాశం ఉంది, నెక్స్ట్ స్పీకర్ రాలేదు, మీరే కవర్ చేయాలి, అప్పుడు ఏం చేయాలి అంటే స్పాట్ కంటెంట్ కూడా తయారు చేసుకోవాలి. ఆడియన్స్ ఎలా ఉన్నారు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను చాలా మంది మీతో ఇంటరాక్షన్ అవుతూ ఉన్నా. మీతో ఎందుకు ఇంటరాక్షన్ అవుతూ ఉన్నా, నాతో పాటు మీరు కూడా యాక్టివ్ గా ఉంటారు, ఇది కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో అవ్వచ్చు, లేకపోతే ఒకరినొకరు ఇంటరాక్షన్ అవుతూ ఉండొచ్చు, మాట్లాడేదాన్ని కంటెంట్ ఈజీగా మనం నేను చెప్తున్నాను చాలా కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు వింటున్నారో లేదో తెలియదు, వాళ్ళకి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ కెమెరా ఆఫ్ చేసుకున్న వాళ్ళైతే వింటున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది అని తెలుసు. వాళ్ళకి ఏం కావాలి అనేది నేను మీతో మాట్లాడుతుంటే నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాం. ఇంకా స్పాట్ కంటెంట్ తయారు చేసుకొని నేను మీతో మాట్లాడేయచ్చు. మీతో స్పాట్ కంటెంట్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ ఒక వేదికని నాకు ఇన్వైట్ చేశారు, ఆయన ఉదయ్ గారు పిలిచారు, సార్ ఇవాళ మీకు సెషన్ ఉంది మాకు ఇవ్వాలి అని అనేది కంగారులోనూ ఏదో మర్చిపోయి నాకు టాపిక్ పేరు చెప్పడం మర్చిపోయారు. నాకు తెలిసిన టాపిక్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చేసాను నేను. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, నేను చెప్పాలనుకుంది వాయిస్ మోడ్యులేషన్ గురించి చెప్పాలనుకున్నా, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ గురించి చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి, సార్ నేను ఇది ప్రిపేర్ అవ్వలేదు, నేను చెప్పలేకపోతున్నాను, చెప్పను, ఇది ఇంకెవరిని ఉంటే ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్, ఇవి లాస్ట్ మూమెంట్లో అంటే కష్టం సార్ అని చెప్పేసి నేను హ్యాండ్ ఇచ్చాను అనుకోండి, యాజ్ ఏ స్పీకర్ గా నా క్రెడిబిలిటీ పోతుంది. ఈ స్పీకర్ కొన్ని ఎథిక్స్ అండ్ వాల్యూస్ లేనంటే మన స్పీకర్ కాకపోతే అక్కడ ఏంటంటే స్పాట్ లో నేను చేయగలను అని కాన్ఫిడెంట్ ఇవ్వాల్సిందే, చేస్తానని చెప్పి. తప్పు మంది అయి ఉండొచ్చు, అవతల వాళ్ళది అయి ఉండొచ్చు, కానీ స్పాట్ లో మనం దాన్ని సరిదిద్దుకొని వాళ్ళకి ఆడియన్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన ట్వీట్స్ మనం ఇవ్వాలంటే ఎఫెక్టివ్ గా వాళ్ళకి కమ్యూనికేట్ చేసే విధంగా మనం స్పాట్ లో కంటెంట్ తయారు చేసుకోవాల్సింది. ఆ స్పాట్ కి రావాలంటే, వేదిక మీదకి రావాలంటే ముందుగానే వచ్చేయండి. అంటే మీ ప్రిపరేషన్ కి ముందే ఒక 10 minutes హాఫ్ అన్ అవర్ వచ్చేస్తే ఇక్కడ ఎవరున్నారు ఏంటి అనేది తెలుస్తూ ఉంటాం. అలా స్పాట్ కంటెంట్ చేసుకొని కూడా మనం కంటెంట్ డెవలప్ చేయొచ్చు. ఇంకా మన నెక్స్ట్ చూద్దాం. ఇంకా ఉంది ఆర్గనైజ్ కంటెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేస్తాం. మనం కంటెంట్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు స్ట్రెస్ గా ఉండొద్దు, మనం కంగారు పడుతూ మాట్లాడుతున్నట్టు ఉండొద్దు. ఫస్ట్ స్పీచ్ అయి ఉండొచ్చు కానీ కంగారు పడుతున్నట్టు ఉండొద్దు. మనం మాట్లాడే దాంట్లో మీనింగ్ఫుల్ గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్ తోనే కనిపించాలి.
ఓకే, బాడీ లాంగ్వేజ్, ఒక మంచి బాడీ లాంగ్వేజ్ కనిపించాలి. మన విష్ చేస్తున్నట్టు ఒక వేదిక నుంచి విష్ చేస్తున్నా సరే మంచి బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మనం ఇప్పుడు కంటిన్యూస్ గా పేపర్ చూస్తూ చదివినట్టు ఉండదు. యూజ్ క్యూ కార్డ్. ఒక క్యూ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీరు జస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీగా మీరు పేపర్ మీద రాసుకోండి. పేపర్ కూడా ఎలా ఉండాలంటే జస్ట్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఇంత సైజ్ లో మాత్రమే ఉండాలి. అంటే ఒక ఐడి కార్డ్ సైజ్, జస్ట్ ఒక క్యూ కార్డ్ లాంటిది మీరు యూజ్ చేసినట్లయితే, క్యూ కార్డ్ సైజ్ లో మీరు యూజ్ చేసినట్లయితే అక్కడ మీరు కంటిన్యూ చూస్తూ చెప్పడానికి అవకాశం ఉండదు. ఏం చెప్పాలనుకున్నారు 1 by 1 అనుకోవచ్చు. ప్లస్ మీరు రాసుకునే క్యూ కార్డ్ లో కూడా జస్ట్ 1 లైన్ పదం మాత్రమే ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకున్న ఒక పదం మాత్రమే ఉండాలి. మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా అందులో రాసుకొని వెళ్ళకూడదు. అలానే ప్రాపర్ ఇంట్రడక్షన్, మన ఇంట్రడక్షన్ కూడా ప్రాపర్ గా ఇంట్రడక్షన్ చేయాలి. ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్నే చెప్పాలి. ఎక్కువగా వేరే విషయాన్ని లేకపోతే ఓవర్గా ఇంకొక విషయాన్ని లేకపోతే కల్పితాలు కల్పించేసి చెప్పడం కాదు. మనం ఏది చెప్పాలనుకున్నామో దాన్ని present only 3 or 4 main points only and the conclusion should be about that. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఒక స్పీచ్ లో మెయిన్ గా 3 or 4 మెయిన్ పాయింట్స్ ఉండేలా చూసుకోండి. మెయిన్ గా మీ స్పీచ్ మొత్తం ఆ 3 or 4 పాయింట్స్ మీదనే వెళ్ళిపోవాలి. అది దాన్ని ఓవర్లాప్ చేస్తున్నాను, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను, లాగ్ అయ్యే విధంగా ఏదో తెలిసింది చెప్తాం కాదు. పర్ఫెక్ట్ గా మీరు చేసినట్లయితే దాన్ని క్లోజ్ చేసేటప్పుడు కూడా కన్క్లూషన్ తో మీరు క్లోజ్ చేయాలి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మీరు ఎంత ఇవ్వాలో అంత ఇస్తే చాలు. యూజ్ కీ పాయింట్స్ అండ్ అక్రోనియమ్స్. యూజ్ కీ పాయింట్స్ అంటే మనం ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు, మీతో మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని మిమ్మల్ని అడిగాను, నేను అడుగుతూ మీతో మాట్లాడుతూ నేను నా స్పీచ్ ని కంటిన్యూ చేస్తున్నాను. అక్కడ ఏమవుతుందంటే కొంచెం టైం కూడా మనకి కలిసి వస్తుంది. వాళ్ళు ఇంటరాక్షన్ అవుతూ ఉంటే కొత్త పాయింట్స్ మీకు జనరేట్ అవుతా ఉంటాయి, కొత్త పాయింట్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి, వాటి గురించి మీరు చెప్పాలనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పట్టాభిరామన్ గారు, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇలాంటి వాళ్ళు ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కీ పాయింట్స్ పంపిస్తూ ఉంటారు, ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తూ ఉంటారు. అందులో ఆన్సర్ చేయమని చెప్తారు. ఆన్సర్ కి క్వశ్చన్స్ కి సంబంధాలు కన్ఫ్యూజన్ గా ఉంటాయి. కానీ ఒక్కటే అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పాలనుకున్నది, వాళ్ళు అడగాలనుకున్నది మనకి ఏం అర్థమవుతుంది అనే పాయింట్స్ ని మిళితం చేసుకొని వాళ్ళ ప్రసంగం అనేది ఉంటుంది. అలానే మనం కూడా అలానే ఉండాలి. లేదు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి నాకు చాలా ఉంది కానీ గుర్తు రావట్లేదు అనుకున్న టైంలో యాక్రోనిమ్స్ యూజ్ చేయండి. యాక్రోనిమ్స్ యూజ్ చేస్తే అద్భుతంగా మీ ప్రసంగం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా నేను డైలీ ఎవ్రీడే నేను ఇక్కడ ఇంపాక్ట్ వచ్చిన తర్వాత నేర్చుకున్నదే యాక్రోనియమ్స్. ఒకటి ఏంటంటే కిమ్స్, KHIMS, కిమ్స్ అనే పదం. అదే నేను డైలీ ఎవ్రీడే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను ఫాలో అయ్యేదన్నమాట. కిమ్స్ అంటే కీస్, హెచ్ అంటే హెల్మెట్, ఏ అంటే ఐడి కార్డ్, ఎం అంటే మొబైల్, ఎస్ అంటే స్పెడ్స్. ఈ 5 ఉన్నాయా లేవా అని చూసుకుంటాను. ఇవి ఉంటే చాలు, నేను ఆఫీస్కి వెళ్ళి రావచ్చు. కీ లేకపోతే బైక్ లేకుండా వెళ్ళలేము, బైక్ కావాలి. లేకపోతే ఆఫీస్ కీస్ ఉండాలి. హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. మొబైల్ నవేడేస్ అందరికీ కామన్ మొబైల్ అనేది. ఐడి కార్డ్ ఉంటేనే ఎంట్రీ ఉండదు. ఇట్లా టోటల్
మీరు యూజ్ చేసినట్టయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఆర్గనైజ్ కంటెంట్, ఒక కంటెంట్ ని మనం ఆర్గనైజ్ చేయాలంటే ఎలా ఉంటది? ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపించింది కదా, నెక్స్ట్ ఇక్కడ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? హ్యాండ్ రైస్, నస్రీన్ గారు, కొత్త వాళ్ళు వచ్చారు, చారీ గారు. సరే, ఓ మెంటరా, ఓకే రైట్. నస్రీన్ గారు. సార్ అదొకటి బర్గర్, అందులో చికెన్ ఉంది, చీజ్ ఉంది, ఆనియన్, టమాటో, మేబీ అది బ్రోకోలీ, చీజ్, మళ్ళీ బ్రెడ్. ఓకే, ఆకలి అయితే అవ్వట్లేదు కదా ఇది చూడండి. లేదు సార్, హాఫ్ తినం బయట ఫుడ్ ఎక్కువ నేను. అంతే కదా, అవే కనిపించాయి కదా. రైట్, నెక్స్ట్ జయప్రకాష్ గారు. జయప్రకాష్ గారు, సార్ మీకు పాపప్ వచ్చింది, అన్మ్యూట్. సార్ బర్గర్ సార్ అది. బర్గర్ అంతే వాయిస్ కదా, వినపడుతుందా? సార్. అంటే దాని వెనక ఏమై ఉండొచ్చు? దాని వెనుక అన్ని వెజిటేబుల్స్, బర్గర్ తయారవడానికి దాని వెనక ఏమై ఉండొచ్చు? ప్లానింగ్ సార్, మెటీరియల్, హౌ టు ప్రిపేర్, ఎలా తయారు చేయాలి అనేది కంటెంట్. వాళ్ళు అన్ని వస్తువులు రెడీ చేసుకున్న తర్వాత దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది సార్. ఏం వాడాలి, ఎంత వాడాలి, అందులో ఏం కలవాలి. బర్గర్ తయారైంది అని అంటే ఇంకా దీంట్లో మీరు ఇంకా మీకు కనిపిస్తున్న దాంట్లో మీరు అబ్జర్వ్ చేసింది బర్గర్ అయ్యింది, రెడీ అయిపోయింది అని తెలుసుకోవడానికి ఎలా చెప్పగలరు? వాటికి కావాల్సినంత ఒక బర్గర్ తయారు కావాలంటే ఏమేమి కావాలనేది కావాల్సినంత దానికి యాడ్ చేసి రిమైనింగ్ తయారు పర్సెంట్ చేయడం. ఎవరైనా హ్యాండ్ ఇంకా రిమైనింగ్ పర్సన్స్ చాలా మంది యాక్టివ్ ఉన్నారు, మాట్లాడచ్చు, మీ భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఇంటరాక్షన్ అవుతూ ఉంటే కొంచెం మీరు మాట్లాడాలి అని మీకు కూడా అనిపిస్తుంది. ఓకే, నేనే చెప్తాను ఇక్కడ. ఎక్కడైనా విన్నారా ఓబీసీ అనేది? ఎక్కడైనా విన్నారా మీరు? వినలేదు సార్. తులసి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. ఓబీసీ విన్నాను సార్. విన్నారా? ఓ ఏంటి అంటే OBC ఓపెనింగ్, ఓ అంటే ఓపెనింగ్ సార్, బి అంటే బాడీ, సి అంటే క్లోజ్ సార్. నేను అది కాదనుకుంటున్నా, వేరే వాళ్ళు కూడా. చిన్నారావు గారు. అదే సార్ ఓపెనింగ్. లాస్ట్ లో మాకు చెప్పింది ఏదైనా ఒక మ్యాట్ గురించి మాట్లాడాలనుకున్నాడు, దానికి ప్రారంభంలో ఎంత ఉండాలి, బాడీ ఎంతసేపు మాట్లాడాలి, కంక్లూజన్ ఎంతసేపు మాట్లాడాలి అనేది ఓబీసీ అనేటటువంటి అబ్రివేషన్ గా చెప్పడం జరిగింది సార్ లాస్ట్ జరిగిన సెషన్స్ లో మాకు. ఇక్కడ బర్గర్ తయారవడానికి ఓబీసీ అడిగాను. చెప్తారా సార్? ఓకే, ఇంకొకరు జయప్రకాష్ గారు. ఓబీసీ ఓపెన్ బాడీ క్లోజ్ అనేది అర్థమైంది సార్. ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయదు మనం.
అదే ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్ సార్. అంటే ఎంత చేయాలి, ఎంత వాడాలి, ఒక మెటీరియల్ అది బర్గర్ రెడీ కావాలంటే ఎంత క్వాంటిటీ, ఎంత పర్ఫెక్ట్‌గా అనేది చూయించాలి సార్ అక్కడ. పర్ఫెక్ట్. ఓకే. ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. మీరు అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారండి. తులసి గారు మీరు కూడా అది కరెక్ట్ చెప్పారు. ఓబీసీ అంటే ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. ఒక బర్గర్ 3 లేయర్స్ కనిపించిందంటే 3 లేయర్స్ లో ఓపెనింగ్ వచ్చేసి ఒక బర్గర్ కట్ చేశారు, 5 లేయర్. బాడీ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ పెట్టారు, క్లోజింగ్ వచ్చేసి బోటమ్ లేయర్ కనిపిస్తుంది. ఈ అయితే బర్గర్ ఉంటుందో అదే విధంగా మనం ప్రిపరేషన్ కూడా తయారు చేసుకోవాలి. ఓపెనింగ్ అంటే ఇంట్రడక్షన్ ప్రాపర్ గా ఉండాలి. ఒక వేదిక మీదకి వెళ్ళి మనం మాట్లాడుతున్నామంటే ఆ వేదిక మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఆ డయాస్ మీద ఎవరు ఉన్నారు, ఆ డయాస్ మీద వాళ్ళ గురించి ప్రాపర్ గా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బాడీ అండ్ క్లోజింగ్. ఈ ఓబీసీ ఫార్మేట్ కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సింది మన ప్రసంగంలో. ఓకే. ఇంట్రడక్షన్ గురించి చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్, అకేషన్ ఇంట్రడక్షన్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే మీ గురించి ఇన్ కేసు ఎప్పుడన్నా ఒక వేదిక మీద ఒకసారి మనమే మాట్లాడాల్సి వస్తుంది. మన గురించి మనం చెప్పుకొని మాట్లాడుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని అకేషన్ ఇంట్రడక్షన్ అంటే అక్కడ డయాస్ మీద ఎవరున్నారు, అకేషన్ పర్పస్ ఏంటి, ఎలా వాళ్ళ గురించి విష్ చేస్తూ మన మంచి కొటేషన్ ద్వారా. నేను రాగా ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు స్వామి వివేకానంద గారి కొటేషన్ చెప్పాను. అలాంటి కొటేషన్ ఏదైనా మంచి ఎఫెక్టివ్ ఉండే కొటేషన్ ద్వారా మీ ప్రసంగం ఇంట్రడక్షన్ అనేది ఉంటే ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా. దాని తర్వాత బాడీ అనేది ప్రిపేర్ కంటెంట్. మీరు కంటెంట్ ప్రాపర్ గా ఉండాలి. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అదే చెప్పాలి. చిన్న చిన్న కథలు యాడ్ చేయండి, రియల్ స్టోరీస్ చెప్పాలి. నేను స్టార్టింగ్ లో మీకు రాగానే నా గురించి చెప్పాను, మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ కొన్ని కనెక్ట్ చేసేవాడిని. అలా చెప్పండి, కనెక్ట్ అవుతుంది. చిన్న చిన్న కథలు చెప్పండి. దాని తర్వాత కన్క్లూషన్ చాలా మీనింగ్ఫుల్ గా ఉండాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి, మెమరబుల్ గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. క్లోజింగ్ అనేది ఏదో మమ అనిపించేసాం ఓకే అని చెప్పేసి క్లోజ్ చేయకుండా మీరు ఇచ్చే క్లోజింగ్ కూడా ఒక మీనింగ్ఫుల్ గా, మెసేజ్ ఓరియంటెడ్ గా, మెమరబుల్ గా అయితే చాలా ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆడియన్స్ ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ కి అయినా సరే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేదా మీలో ఉన్న కంటెంట్ నుంచి సరే మీరు గుర్తుండిపోయేలాగా చేస్తారు, లేకపోతే ఓవరాల్ గా కన్క్లూషన్ కి అయినా సరే మీకు ఇచ్చే ఒక మెసేజ్ వల్ల అయినా సరే మీరు ఆడియన్స్ లో గుర్తుండిపోవాలి. లేదా 3 పర్ఫెక్ట్ చేయండి. మీరు మిమ్మల్ని మించిన స్పీకర్స్ ఎవరు ఉండరు. మీరు తడబడి అవని ఇంకొకటి అవ్వచ్చు, ఇంకేమైనా ప్రాబ్లం ఇష్యూ అవ్వచ్చు, ఏమైనా సరే గా మీరు ఇవ్వగలిగితే ఈ 3 ఓబీసీలు ఏదైనా సరే ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చేవాళ్ళు ఈ 3 ఏదైనా ఇచ్చినా సరే వాళ్ళకి ఆడియన్స్ కి గుర్తుండిపోతారు. ఫస్ట్ స్పీచ్ మీరు ఇస్తున్నారంటే ఫస్ట్ టైం ఇచ్చిందే కాదండి, మీరు 10 సార్లు ఇచ్చినా, 50 టైమ్స్ ఇచ్చినా, 100 టైమ్స్ ఇచ్చినా అది ఫస్ట్ స్పీచ్ కింద కౌంట్ కింద వస్తుంది. అంటే ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ వేరే, సేమ్ సబ్జెక్ట్ అయి ఉండొచ్చు ఇంకొక వేదిక మీద, కానీ ఆడియన్స్ అయితే వేరే ఉంటారు, వేదిక వేరే ఉంటది. అది ఫస్ట్ స్పీచ్ కింద కౌంట్. మీకు ఎన్నిసార్లు ఇచ్చినా అది ఫస్ట్ స్పీచ్ కిందే. కంపల్సరీగా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. ఇంకొకటి పాస్ ద స్పీచ్. మన మాట్లాడే మాటలు ఎలా ఉండాలనేది చూద్దాం. మనం మాట్లాడే మాటలు చాలా స్పష్టంగా మీనింగ్ఫుల్ గా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి. మనం ఏదైనా సరే మనం కన్వే చేసే విధంగా మనం మెసేజ్ అనేది ఉండాలి. వాయిస్ డెలివరీ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు ఎఫెక్టివ్ గా ఇవ్వండి. చెప్పే 2 విషయాలైనా ఉండొచ్చు, 1 minute లో మాట్లాడేదైనా ఉండొచ్చు,
చాలా ఎఫెక్టివ్ గా ఇవ్వండి మీరు. అది మీ వాయిస్ లో చూపించండి. అది మీ వాయిస్ ప్రాపర్ గా మీరు యూజ్ చేసినట్టయితే మీ వాయిస్ మాడ్యులేషన్ చేసి చాలా ఎఫెక్టివ్ గా కనెక్ట్ అవుతుంది. టైం మెయింటెనెన్స్ ఉండాలి, సేవ్ టైం, ఎక్కువ టైం తీసుకోవద్దు. వాళ్ళు మనకి ఎంత టైం ఇచ్చారో అంత టైం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. రిమెంబర్ కీ ఐడియాస్. కొన్ని కీ ఐడియాస్ గుర్తు పెట్టుకోండి. ఆ కీ ఐడియాస్ అవతల కూడా ఎప్పుడే గుర్తుండిపోయేలా ఉంటుంది. ఆడియన్స్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి. మీరు ప్రసంగం ఇస్తున్నారు అని అంటే వాళ్ళని ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోవాలి. మీరు మాటల ద్వారా బుల్లెట్ లాగా ఉండొచ్చు, తోటలాగా ఎలా ఉన్నా సరే వాళ్ళకి కనెక్ట్ అయిపోవాలి. ఒక మంచి విషయం తెలుసుకున్నాం, నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ విషయాన్ని 10 మందికి నేర్పించే విధంగా ఉండాలి. ఆ విధంగా ఆ వ్యక్తి అవతలని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మీరు ఒక మంచి స్పీకర్ కాగలరు. దాంతోపాటు ఒక ఆరాన్ని క్రియేట్ చేయాలి. ఇది ఆరా అంటే ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సింది మెయిన్ ఆరా అనేది. ఆరా అంటే నేను చాలా సింపుల్ గా తీసుకెళ్తాను. ఇప్పుడు ప్రభాస్ అనగానే ప్రభాస్ స్టైల్, ప్రభాస్ చాలా మంది హీరోస్ ఉంటారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క మేనరిజం ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనగానే ఇలా అనేస్తారు, అల్లు అర్జున్ అన్నకి తగ్గేది ఇలా, ఆర్జీవి అని అంటే ఆయన ఒక డిఫరెంట్ స్టైల్. ఇంకా సినిమా వాళ్ళకి ఒక డిఫరెంట్ ఆరాన్ని క్రియేట్ చేసుకుంటారు. అలానే ప్రసంగించే వాళ్ళు గంపా గారు ఉన్నారు. గంపా గారికి ఒక ఆరా అనేది ఉంటుంది, డిఫరెంట్ అంటే. అట్లానే మీకు ఒక ఆరాన్ని క్రియేట్ చేయండి. మీకట ఒక స్టైల్ ఉండాలి. వే ఆఫ్ టాకింగ్ లో అయి ఉండొచ్చు, లేదా బాడీ లాంగ్వేజ్ లో అయి ఉండొచ్చు, మీరు సిగ్నేచర్ లో అయి ఉండొచ్చు. సిగ్నేచర్ అంటే ఈ సైన్ చేయటం అనేది కాదు. ఒక సిగ్నేచర్ స్టెప్ తెలుసా మెగాస్టార్ చిరంజీవి గారికి? ఐడియా ఉందా? నస్రీన్ గారు చెప్తారు, ఐడియా ఉందంట. శోభా గారికి తెలియదంట, చెప్పండి మేడం. ఎస్ సార్, తను ఒక ఏమంటారు, ఒక సాంగ్ లో తను వేసే స్టెప్స్ ఉంటాయి. అవి నాకు సినిమాస్ గురించి ఎక్కువ తెలియదు, కానీ మీరు చెప్తే ఆ స్టెప్ గుర్తుకొచ్చింది. ఆ స్టెప్స్ ఎక్కువ ఎవరైనా చాలా మంది చెప్పగలరా చాలా రోజులు. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్? ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటే తెలుస్తుంది. ఎవరన్నా ఉన్నారా చిరంజీవి ఫ్యాన్స్? రాకేష్, రక్షిత్ సార్ చెప్పండి. ఫ్యాన్ సార్, ఫ్యాన్ అని చూపిస్తూనే మెగాస్టార్. ఉంటావు. ఓకే, చిరంజీవి సిగ్నేచర్ స్టెప్ ఏంటి? అంటే అది ఏం తెలియదు సార్ అంతలా, జస్ట్ ఫాలో అవుతుంది. జస్ట్ ఫాలో. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఫింగర్ లో చూపిస్తున్నా, ఎవరైనా చెప్పగలరా? శ్రీధర్ గారు. సార్ మేబీ దాయి దాయి దామ్ అనే సాంగ్ సార్. దాయి దాయి దామ సాంగ్. ఓకే, జయప్రకాష్ గారు. వీణా స్టెప్, వీణా వాయించడం, దాయి దాయి దామ అవును, దాచే కుందనాల బొమ్మ. అది చాలా మంది ఎప్పుడో వచ్చింది. ప్రభుదేవం అన్నాడు. ప్రభుదేవ కూడా సేమ్ అలాంటిది ఒకటి. మైకిల్ జాక్సన్ ఉన్నాడు, క్లారెన్స్. డిఫరెంట్ ఆరాని క్రియేట్ చేసుకుంటాం. మనకు కూడా ఒక ఆరా అనేది ఉండాలి. ఓకే, ఇంకొకటి ఇక్కడ ఇది మీకు వేరే అడ్వాన్స్డ్ కోర్స్ లో మీకు వస్తుంది. ఇది ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేది. దీన్ని చూసుకున్నట్లయితే మామూలుగా జస్ట్ విజువల్ ప్రజెంటేషన్. మనం ఒక వేదిక మీద వెళ్తున్నప్పుడు ఏ విధంగా మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాం, సరే విజువలైజ్ గా చూపించాలా, లేదా పీపీటీ అని ఉండాలి. న్యూస్ పేపర్ కటింగ్స్ ద్వారా అయినా, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా, అదే ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ లాగా అయినా, మూవీ క్లిప్పింగ్స్ ద్వారా అయినా, టీవీ షోస్ ద్వారా అయినా, ఇలాంటివి ఏమైనా మీరు విజువల్ గా వాళ్ళకి ఏదైనా చూపించాలనుకున్నప్పుడు యూజ్ చేయొచ్చు అనమాట. అలానే ప్రాపర్ గా ఇంకా ఏంటంటే ప్రొఫెషనల్ గా మనం ఒక వేదిక మీదకి వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే అక్కడ మైక్ ఉందా లేదా, ప్రొజెక్టర్ ఉందా, స్క్రీన్ ఉందా,
లేకపోతే ఏమైనా ఎఫెక్టివ్ కలెక్టెడ్ స్పీచెస్ ఏమైనా కలెక్ట్ చేసుకుంటున్నావా అనేది మనకి మన ప్రిపేర్ చేసుకుని వెళ్ళినట్టయితే ఎఫెక్టివ్ ఉండొచ్చు మొదలుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. మీరు ఇంత చేసినా సరే దీన్ని బాగా పర్ఫెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్ గా మీరు ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది. మీరు వితౌట్ ప్రాక్టీస్ ఏం చేయలేదు. ఒక 5 minutes మీరు అనుకున్న దాన్ని 10 times ప్రాక్టీస్ చేయండి. మినిమం 10 times ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి? నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నాలో ఏ చేంజెస్ కనిపిస్తున్నాయి, ఒక మాట్లాడే విషయాన్ని నేను ఎలా ప్రజెంట్ చేస్తున్నాను, అంటే బాడీ ప్రాపర్ స్ట్రక్చర్ తో ఇస్తున్నానా, కంటెంట్ ప్రాపర్ గా ఇస్తున్నానా లేదా, ఏమన్నా తప్పులు పోతున్నాయా అనేది చూసుకోవాలి. ఇట్లా 10 times ప్రాక్టీస్ లో 10 వేరియేషన్స్ కనిపించాలా మీ ప్రాక్టీస్. తర్వాత మీరు ఎఫెక్టివ్ గా ఎక్కడైనా సరే చెప్పగలరు. టోటల్ ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే కంటెంట్ అంటే మీకు బాగా తెలుసుంటే ఏం చెప్పాలనుకున్న దాన్ని మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఎఫెక్టివ్ గా మీ స్పీచ్ అనేది ఉంటుంది. ఈ ప్రాక్టీస్ కూడా ఎలా చేయాలి? ఫస్ట్ టైం మీ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయండి, అయితే నలుగురితో షేర్ చేయండి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక పెన్ను పేపర్ మీద పెట్టినప్పుడు దాన్ని అది పెట్టేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, పావుగంట తర్వాత వచ్చి ఒక్కసారి రివ్యూ చేసుకోండి. మీరు ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని రివ్యూ చేసుకుంటే మీరు అక్కడ మీరు ఏం రాశారో మీకు క్లారిటీ వస్తుంది. అప్పటికప్పుడు మీరు రాసుకొని చూసుకుంటే మీకు రాదు. మైండ్ లో చాలా ఆలోచిస్తూ నోట్ చేస్తారు కాబట్టి దాంట్లో మీరు రాసుకున్న తప్పులు మిమ్మల్ని మీరు ఎంచుకోలేరు. దాన్ని నలుగురు ముందుకు లేదనుకుంటే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి. వాళ్ళు చెప్తే వాళ్ళు సలహా ఇస్తారు. లేకపోతే మీకు చెప్పడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది, క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఒక అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. ఏ స్టైల్లో చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు ఏంటి అనేది. లేకపోతే మీరు ఒక్కళ్ళు వెళ్ళి గోడలకు చెప్పండి. ఆడియన్స్ గోడల మీద ఉన్నారనుకో చెప్పేసేయండి. లౌడ్గా చెప్పండి. ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని విధాలుగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అనేది మీకు వస్తుంది. మీకు ఒక వీడియో చూపిస్తాను. పొలిటికల్ పర్సన్స్ కానీ పొలిటికల్ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కానీ ఉంటే అట్లా అవ్వండి. కొన్ని ప్రసంగాలు మనకి గుర్తుండే విధంగా చేస్తాం. पहला जयकारा पराक्रमी भारत के लिए, दूसरा जयकारा विजयी भारत के लिए और तीसरा जयकारा हमारे वीर जवानों के लिए. ప్రథమంగా మనం ముందు 3 పర్యాయాలు భారత్ మాతాకి జై అని నినదించాలి. మొట్టమొదటి నినాదం పరాక్రమమైనటువంటి భారతదేశం కోసం, రెండవ నినాదం విజయవంతమైనటువంటి భారతదేశం కోసం, మూడవ నినాదం సమృద్ధి అయినటువంటి భారతదేశం కోసం. पराक्रमी भारत के लिए भारत माता की జై, विजयी भारत के लिए भारत माता की, జై, वीर जवानों के लिए भारत माता की. జై. प्रिय मैना సోదరి సోదరులారా నమస్కారం. అందమైన విశాఖను చూస్తే నా మనసు పులకరిస్తుంది. శ్రీ శ్రీ
వరాలక్ష్మి నరసింహ స్వామి ఉన్న పుణ్యభూమి, విప్లవ వీరుడు అల్లూరి సీతారాం రాజు తిరిగిన ప్రాంతం, తెన్నేటి విశ్వనాథం లాంటి మహానాయకులు ప్రాతినిధ్యం వహించిన నగరం, పారిశ్రామికంగా పర్యాటకంగా దేశాభివృద్ధిలో అంతరాంధకు గల మేనా పాత్ర కలదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మేము కట్టబడి ఉన్నాం. హ్యాండ్ రైజ్ చేయండి. మీకేం అర్థమైంది ఈ వీడియోలో మీకేం అర్థమైంది? సార్ అపోజిట్ ఉన్న ఆడియన్స్ అంటే లాంగ్వేజ్ ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడారు. అంటే తెలుగు పీపుల్ కాబట్టి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశారు అని. ఇంకా నెక్స్ట్ సంజయ్ గారు, నసరీన్ గారు. నసరీన్ గారు అక్కడ మాట్లాడారు, బట్ స్పీచ్ లో కొంచెం నాకు అంటే క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినట్టు అనిపించలేదు. ఓకే. సురేష్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ అక్కడ లోకాలిటీ ఏరియాని బట్టి అట్రాక్ట్ చేయడానికి ఫస్ట్ తెలుగు వాడారు సార్ మధ్యాహ్నం. శ్రీధర్ గారు. సార్ అక్కడ తనకి తెలుగు లాంగ్వేజ్ కరెక్ట్గా రాకపోయినా కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ తను చెప్పాలనుకున్నది వాళ్ళకు అర్థమయ్యే విధంగా కంటెంట్ అయితే చెప్పగలిగారు సార్. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టే అండి. ఫస్ట్ తన వచ్చింది ఏ ప్రాంతానికి? తెలుగు ప్రాంతానికి వచ్చేది. తనకి తెలుగు రాదు, మాట్లాడేది హిందీ లేకపోతే గుజరాతీ మాట్లాడు. ఆడియన్స్కి వచ్చేసి గుజరాతీలోనే హిందీలో మాట్లాడితే అర్థమవుతుందా తెలుగు వాళ్ళకి? లేదు. అంటే ఫస్ట్ ఏంటంటే తన ఒక పాయింట్ని సెంటిమెంట్ ని కనెక్ట్ చేశాడు. పరాక్రమమైన భారతదేశానికి అని తన ప్రసంగంలో విజయకేతం కోసం అని తర్వాత వీర్ జవానంకి అని చెప్పేసి స్టార్ట్ చేసి తర్వాత తెలుగు ప్రసంగం చేశారు. అంటే నేను మీకు స్టార్టింగ్ చెప్పాను కదా, ఆడియన్స్ ని అడాప్ట్ చేసుకోవాలా, గుర్తుండిపోయే విధంగా ఉండాలా. ఓబీసీ ఫార్మెట్ లో ఏదో ఒకటి ప్రసంగం చేశాను సరే గుర్తుండిపోవాలి అని చెప్పాను మీకు. అంటే తనకు తెలుగు రాదు కాబట్టి ఇంట్రొడక్షన్ లో కనెక్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది, మోడీ గారు వచ్చారు తెలుగులో మాట్లాడారు అని. అదే హిందీలో మాట్లాడి వెళ్ళిపోతే వింటారు వెళ్ళిపోతారు. అది తర్వాత పేపర్లోనూ న్యూస్లోనూ చూసి ఏం మాట్లాడారో తెలుసుకోవాలి. కానీ ఫస్ట్ అయితే ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యారా లేదా, అడాప్ట్ చేసుకున్నారా లేదా అనేది. ఓకే, అట్లానే ఇంకొక వీడియో చూపిస్తాను మీకు. ఇక్కడ ఏమైనా అర్థమైంది మీకు?
వీడియో చూస్తానే హ్యాండ్ రైజ్ అయిపోవాలి, అడగకూడదు, నేను రిక్వెస్ట్ చేయకూడదు. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? సార్ అది ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు రన్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సార్. పరిగెట్టుతూ అయినా సరే దాన్ని వదిలేయలేరు సార్. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది. ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకెవరైనా చెప్పగలరా? పారితే గారు, ఈ స్టార్టింగ్ లో ఒకసారి హ్యాండ్ రైజ్ చేశారు, మళ్ళీ మాట్లాడండి. కాక్ రాక ముందునే హ్యాండ్ రైస్ చేస్తారు, అంటే హ్యాండ్ కి పైకి చేస్తున్నారు వాళ్ళు. ఓకే ఓకే, నేను అక్కడ విజువల్ గా చూడలేదు, డిజిటల్ గా చెక్ చేస్తున్నాను. చెప్పండి పారితే గారు. కొంచెం మీ ఫేస్ కొంచెం ప్రాపర్ గా ఉండేలా చూసుకోండి దీని మీద. ఓకే, మీరేం అబ్జర్వ్ చేశారు వీడియోలో? సార్ అందులో కాక్ వస్తుంది కదా, కాక్ రాక ముందునే వాళ్ళ హ్యాండ్ రేస్ అంటే పైకి పడుతుండ్రు వాళ్ళు, ఓకే కొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఓకే, ఇంకేమైనా చెప్పగలరు ఎవరైనా? మేడం చెప్పండి. శ్రీధర్ గారు. సార్ అక్కడ మూమెంట్ ఏంటంటే బాల్ ఎటువైపు రాబోతుంది అనేది తెలుసుకోవడానికి బాల్ మీద ఉంది కాబట్టి నేను ఒకటి చెప్తాను, ఇంకా నాకు అర్థమైంది. కాన్సంట్రేషన్. ఓకే, మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తా, మళ్ళీ ఇంటరాక్షన్ అవడానికి ఉండండి అందరూ, మ్యాక్సిమం హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఏంటంటే, ఇక్కడ ప్రసంగం మనం ఇస్తున్నప్పుడు, వేదిక మీద మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా టెన్నిస్ అన్నట్లు ఉండొచ్చు. మనం ఒక వేదిక మీద మాట్లాడుతున్నాం, టెన్నిస్ బాల్ చూసారు కదా, బాల్ ఎటుపోతే వాళ్ళ లక్ష్యం ఒకటే, బాల్ మీద కాన్సన్ట్రేట్, ఎవరు ఒకళ్ళు గెలవాలి, అది ఆట. ఒక డయాస్ మీద స్పీకర్కి వెళ్ళినప్పుడు మనం ఆట ఆడటానికి వెళ్ళట్లేదు, ఒక ప్రసంగాన్ని వాళ్ళు కనెక్ట్ చేయడానికి వెళ్తున్నాం. అలా వెళ్తున్నామంటే ఆ ప్రసంగం ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి అని అంటే, డయాస్ మొత్తం అటు ఇటు తిరుగుతూ ఉంటే కనెక్ట్ అవుతుందా? ఆడియన్స్ చూపులు మొత్తం మన మీద ఉంటాయి. వీడు ఎందుకురా బాబు రో అటువైపు తిరుగుతా ఉన్నాడు, ఏం చెప్తున్నాడు, క్లారిటీ లేదు. ఒక చోట నేను చూశాను, ఒక వేదిక మీద వెళ్ళి ఒక పర్సన్ మాట్లాడుతూ ఉన్నాడు. అది మాట్లాడేది ఏంటంటే కంటిన్యూగా ఆ దారికి వెళ్తున్నాడు, ఈ దారికి వస్తున్నాడు, ఇదే పనిలో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఒక 5 minutes ఏమో మాట్లాడాడు. అండ్ స్టేజ్ దిగి వచ్చి నేను ఏమడిగానంటే, నాకు అర్థం కాలేదు, మీరు ఏం మాట్లాడారు, మీరు ఎందుకు డయాస్ అటు ఇటు తిరుగుతున్నారు అని అడిగాను. తను ఏం చెప్పాడంటే, నాకు మాట్లాడమని అవకాశం వచ్చింది, మాట్లాడాను. ఎందుకు తిరుగుతున్నానంటే, నేను ఏదో కూడా మాట్లాడాలి కాబట్టి, ఏం మాట్లాడాలో క్లారిటీ లేదు కాబట్టి అటు ఇటు తిరుగుకుంటూ మాట్లాడేశాను అన్నాను. నేను అడిగిన రెండింటికి ఆన్సర్ అలా చెప్పాడు. అంటే ఆయన మాట్లాడిన దాంట్లో క్లారిటీ లేదు, ఎందుకు తిరుగుతున్నా అనేది కాన్సన్ట్రేట్ మొత్తం ఆయన ఎందుకు డయాస్ తిరుగుతున్నాడు అన్న దాని మీద నాకు ఉంది. అదే టెన్నిస్ అన్నట్లుగా మన ప్రసంగం అనేది ఉండొద్దు, కానీ ఒక ప్రాపర్ గా ఒక డయాస్ మీద నుంచి మనం మాట్లాడేటప్పుడు 2 అడుగులు వెనక్కి, 2 అడుగులు ముందుకి, లెఫ్ట్ రైట్, అంతకు మించి ఎక్కువ తీసుకొని అవసరం లేదు. లేదా ఆడియన్స్ మధ్యలోకి వెళ్తున్నారా, జస్ట్ మీరు ప్రసంగం ఇస్తున్నప్పుడు ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళండి, ఓకే, మాట్లాడుకుంటూ సేమ్ అదే పొజిషన్ లో వెనక్కి తిరగొద్దు, టర్న్ అవ్వకుండా సేమ్ మళ్ళీ సేమ్ బ్యాక్ స్టెప్ తీసుకొని వెళ్ళండి. బ్యాక్ టర్న్ అయినా కూడా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మనం ఎలా నడుస్తున్నాం, ఎలా చెప్తున్నాం అనే దాని కాన్సెప్ట్ దృష్టి అనేది మారిపోతుంది. ఒక్క చోట నిలబడి ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళారనుకోండి, లెఫ్ట్ సైడ్కి వచ్చేపు ఆగండి, చెప్పండి. మళ్ళీ రైట్ సైడ్కి వచ్చిన మిడిల్లో కానీ ఇక్కడ ఆగండి, తర్వాత ఇంకో ప్రదేశంకి వెళ్ళండి. అంతేగాని కంటిన్యూగా టెన్నిస్ అన్నట్టు మాత్రం మీరు ఉండొద్దు.
అలా ఉన్నారంటే మీ కాన్సన్ట్రేట్ మొత్తం కాన్సన్ట్రేట్ అంతా మీ హావభావాల మీద మీరు చేసే యాటిట్యూడ్ మీద మాత్రమే ఉంటుంది. ఇంకొక వీడియో చూపిస్తున్నా. ఈ మనిషిని కూడా బోల్డ్ అంత రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తే ఏదో ఒక రోజు ఆ మంచి అన్నది మనకి తిరిగి వస్తుంది. సో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. అట్ ది సేమ్ టైం అంచనాల విషయం పక్కన పెడితే సాటి హ్యూమన్ బీయింగ్ కి ఆల్వేస్ గివ్ రెస్పెక్ట్. మళ్ళీ ఆ రెస్పెక్ట్ మీకు తిరిగి వస్తుంది. ఇక్కడ చెప్పగలరు ఎవరైనా? హ్యాండ్ టచ్ చేయండి ఫాస్ట్ గా. అంటే మొత్తం కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు. బోరింగ్ ఉందా? చేసి క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు 2 స్టెప్స్ ఇటు వేసి ఆగి మాట్లాడారు. మళ్ళీ ఇటు పక్కకి వచ్చారు సార్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకెవరైనా చెప్పగలరా? ఇది చెప్తే నిజంగా మీరు సక్సెస్ఫుల్ స్పీకర్స్ అని మీరు. సంజయ్ గారు. సార్ కంటెంట్ క్లారిటీ అనేది కరెక్ట్ గా ఉంది అనిపించింది. సో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్టెప్స్ అనేది నేను అబ్జర్వ్ చేయలేదు. అంటే ఆయన మీరు చెప్పాలనుకుంది ఫస్ట్ correct గా వీడియోకి సెకండ్ వీడియోకి కంపారిజన్ చేసుకుంటా మీరు వచ్చారు. ఓకే, అది కూడా ఒక పాయింట్స్. ఓకే, రైట్. ఇప్పుడు ఈ వీడియో నేను చూపించడానికి ఒక సందర్భం ఏంటంటే, బిగ్ బాస్ లో ఒక వీడియో కాదు. లత గారు చెప్పండి. లత గారు. సార్ అక్కడ ఆడియన్స్ ని ఎమోషనలీ కనెక్ట్ చేశారు సార్. ఆడియన్స్ ఎమోషనల్ కనెక్ట్ చేశాడు. ఓకే, సూపర్. ఫ్యాక్ట్ చెప్పారు. ఇక్కడ ఒక బిగ్ బాస్ అనేది షో నడుస్తూ ఉంది. లత గారు కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం బెటర్. మళ్ళీ మాట్లాడటానికి ఆన్ చేసుకోకుండా వినటానికి కూడా ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఒక బిగ్ బాస్ షో నడుస్తుంది. వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అయితే ఉంది. ఒక మెసేజ్ అయితే ఇచ్చారు ఆయన. కంటెంట్ అయితే ఉంది కదా, దాని ద్వారా వాళ్ళు రిప్యుటేషన్ తెచ్చుకోవచ్చు. కానీ ఎంత ఛానల్ రన్ చేస్తున్నా, ఎంత రెప్యుటేషన్ వస్తున్నా, ఆయన ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. క్లోజింగ్ అనుకోండి. అది ఒక క్లోజింగ్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఇస్తే చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. ఈ పాయింట్స్ డిఫరెంట్ వీడియోస్ మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చూపించండి కదా, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి మంచి అవకాశం నాకు కల్పించిన బంధం సుధీర్ గారికి అండ్ ఈ పేరును రన్ చేసిన ఉదయ్ కుమార్ గారికి, ఈ టీంలో పనిచేస్తున్న మెంటర్స్ కి, ఇంకా దీని బ్యాక్గ్రౌండ్ లో ఉండే అందరికీ వర్క్ చేస్తున్న అండ్ ముఖ్యంగా ఈ పార్టిసిపెంట్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఎఫెక్టివ్ గా మీ స్పీచ్ ని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ తో మీరు కనెక్ట్ చేసుకోగలిగితే మీరు ఒక అద్భుతమైన స్పీకర్ గా రాణిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హోస్ట్. Thank you so much, sir. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ సెషన్ మాకు అందించారు సార్. అసలు ఫస్ట్ స్పీచ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది మాకు అత్యద్భుతంగా సెషన్ ఇచ్చారండి.
అసలు మాకు ఈ సెషన్ మీతోటి జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ వెంటనే అడిగిన వెంటనే మీరు వచ్చారు. మా ఇక్కడ ఉన్న APS 17 బ్యాచ్ మెంబర్స్కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ ట్రైనింగ్ లిస్ట్లో కూడా వీళ్ళందరినీ కూడా పార్ట్ చేసుకున్నందుకు అండ్ యాజ్ వెల్ యాజ్ మమ్మల్ని కూడా మీ ట్రైనింగ్ లిస్ట్లో ఇప్పుడు మేము కూడా మీ ద్వారా ఎంతో కొత్తవి నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాం. ఎస్ సార్. ఓకే. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎనీ క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా, సమాచారాలు కావాలా, ఇంకా ఎక్స్ట్రా చెప్పడానికి రెడీ ఉన్నారు మన స్పీకర్ ఇక్కడ. డౌట్స్ ఎవరికి లేవా? ఎస్ నజరీన్ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నాకు ఇక్కడ ఎండింగ్ ఒకటి అది నాకు వాయిస్ అది సరిగా అర్థం కాలేదు సార్, వినిపించలేదు కూడా. అది ఎండింగ్ అనేది ఒకటి ఎలా ఉండాలి మనకి? ఇప్పుడు మీకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ వీడియో చూశారు కదా, కానీ తన వాయిస్ అనేది నాకు అంత క్లియర్ గా కూడా అసలు అర్థం కాలేదు చెప్పింటాను. అంటే ఏదైనా మీకు క్లోజ్ చేసేది వాళ్ళకి మీనింగ్ఫుల్ గా ఒక మెసేజ్ ఇచ్చి క్లోజ్ చేయండి అని చెప్పి, మీనింగ్ఫుల్ గా ఉండాలి అని. ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా మీకు క్లోజ్ చేశారనుకోండి, క్లోజింగ్ అనేది మీకు ఆడియన్స్ కు కనెక్ట్ చేసుకోవచ్చు, మంచి క్లోజింగ్ అవ్వచ్చు అనేది. ఒక మెసేజ్ ఇచ్చుకుంటూ మనం క్లోజ్ చేయాలి. ఎస్. అంటే మీ ప్రసంగం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, మీ ప్రసంగం ఎందుకు వినాలి, మీరు ఒక మంచి అర్థవంతమైన మీ జీవితాన్ని మార్చుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది, అది మీతోనే సాధ్యం అవుతుంది. మీరు ఏ చేయాలనుకున్నా ఈ రోజు మొదలు పెట్టండి, రేపు కాదు అని ఒక మెసేజ్ ఇచ్చి క్లోజ్ చేశారనుకోండి. అది మన టాపిక్ మీద అంటే ఏదైనా మీరు ఇచ్చే టాపిక్ సందర్భాన్ని బట్టి ఒక మెసేజ్ ఇచ్చి క్లోజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా, సందేహాలు ఉన్నాయా? బహుశా ఎవరికి లేవనుకుంటా. అంటే అర్థం కాలేదనుకుంటా. లేదు సార్, అంత చాలా చాలా గ్రాస్పర్స్ అండి వీళ్ళందరూ. గ్రాస్పర్స్ అన్నమాట. ఎంత శ్రద్ధతో వింటారంటే అంత శ్రద్ధతో వింటారు. ప్రతి ఒక్కటి చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను మా అందరికి. ఎస్ చూడండి సార్, కాంప్లిమెంట్స్ వచ్చేస్తున్నాయి చాట్ బాక్స్ లో. అలానే నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ వైపు నుంచి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఈ సెషన్ అర్థమైంది అనుకుంటే, ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ సెషన్ మీద మీ అభిప్రాయాన్ని 1 or 2 minutes వీడియో ద్వారాగా నాకు ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ వీడియోని నాకు ఒక స్పెషల్ బ్యాంక్ ఒకటి ఉంది, ఫీడ్బ్యాక్ బ్యాంక్ అని, అందులోనే సేవ్ చేసి పెట్టుకుంటాను. ఏదైనా మీ సందేశం ఉన్నా సరే